40 లక్షల జనాభా ఉన్న లంబాడి సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. అదే విధంగా ఏదైతే మేమైతే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, మేము ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటులో మా భాగస్వామ్యం ప్రధానంగా ఉన్నది. లంబాడి సామాజిక వర్గం ఏదైతే ఎక్కువ 30,000 20,000 ఓట్లు ఎక్కడ ఉన్నా అక్కడ కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తుంది. 60 స్థానాలలో తెలంగాణలో 60 స్థానాలలో బంజారా సామాజిక వర్గం ఏవైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని గెలిపించడం జరిగింది. కాబట్టి మేమేదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటులో మీ ఎంట ఉన్నాము, అదే విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు మీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఒకటి కావాలని చెప్తే మొదటి విస్తరణలో ఇవ్వలేదు. దాంతోపాటు సెకండ్ దాంట్లో ఇట్లా ఇప్పుడు మొన్నటిదాకా మంత్రి పదవి లంబాడి సామాజిక వర్గం ఇస్తామని చెప్పి ఇప్పుడేమో లంబాడి సామాజిక వర్గాన్ని ఇవ్వాలన్నా లేదా మైనార్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఒక దృష్టికోణంతో చూడడాన్ని మేము అవమానంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 40 లక్షల మంది ఉన్న బంజారా సామాజిక వర్గాన్ని ఇలా కించపరచడం ఇది తగదని మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వానికి. అదే విధంగా ఏదైతే 40 లక్షల జనాభా కలిగిన ఆ సామాజిక వర్గంలో లంబాడి సామాజిక వర్గం బంజారా సామాజిక వర్గం తిరగబడితే ప్రభుత్వంలో మీ అవకాశం ఎక్కడుంటారో ఇట్లా మీరు చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా 100కు 100% ఎందుకు ఇవ్వరండి? 40 లక్షల మంది ప్రాతినిధ్యం ఉన్న 40 లక్షల మంది జనాభా ఉన్న లంబాడి సామాజిక వర్గం మంత్రి పదవి ఎందుకు ఆశించాం? మా హక్కు కదా అది. 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో పాటు ఈ రాష్ట్ర నిర్మాణంలో మా భాగస్వామ్యం ఎంతో ఉన్నది. ఈ రాష్ట్ర ఏర్పాటులో మా భాగస్వామ్యం ఎంతో ఉన్నది. ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ప్రతి మొదటి మంత్రి వర్గ విస్తీర్ణలోనే బంజారా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మొదటి విస్తీర్ణంలో ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన మంత్రివర్గ విస్తరణలో ఇట్లా చోటు కల్పించే అవకాశం లేదు అనే సూచనలు మాకు కనిపిస్తున్నాయి. కాబట్టి దీని ముక్తకంఠంతో ఈ బంజారా సామాజిక వర్గం హెచ్చరిస్తా ఉన్నది, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నది. ఒకవేళ లేని పక్షంలో ఈ 40 లక్షల మంది బంజారా సామాజిక వర్గం రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తున్నాం. అదే అండి, ప్రజా పాలన అనే ఆ లైన్ తోనే పరిపాలన చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా బీసీ సామాజిక వర్గానికి ఆ రిజర్వేషన్ అని చెప్పారు. దాంతో పాటు వర్గీకరణ విషయంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని న్యాయం చేశారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ 1947 నుంచి కాంగ్రెస్ పార్టీ వెన్నంటూ ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రతి కీలక అంశాలలో ముందుండి పాల్గొని దాంతో పాటు ప్రభుత్వ ఏర్పాటులో మొన్న ఏదైతే ఎన్నికల తర్వాత 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో బంజారా సామాజిక వర్గం నుంచి ఆ వెన్నంట ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ఇప్పుడేమో అన్ని సామాజిక వర్గాలు న్యాయం చేస్తా అని చెప్పిన తర్వాత ప్రభుత్వము బంజారా సామాజిక వర్గాన్ని విస్మరించడాన్ని మేము తప్పుపడుతున్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము కంపల్సరీ ముఖ్యంగా 100కు 100% మంత్రి పదవి ఇయ్యని ఎడల బంజారా యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వం లోనవుతుందని మేము తెలియజేస్తున్నాం. ఎస్టీ సామాజిక వర్గాన్ని నుంచి మనం ఎస్టీ సామాజిక వర్గం మాట్లాడినప్పుడు దాంట్లో కొన్ని కులాలు ఉన్నాయి. ఆ కులాల ప్రాతినిధ్య ప్రకారంగా సీతక్క గారికి ఆ మంత్రి పదవి వచ్చింది. ఏదైతే మహిళా మంత్రిత్వ శాఖ ఉన్నదో సీతక్క గారు చేస్తున్నారు, దాన్ని మేము తప్పబడట్లే. కానీ లంబాడి 40 లక్షల మంది ఉన్న లంబాడి సామాజిక ఎటు పోయింది? ఎస్టీ జాబితాలో ఒక వ్యవస్థనే లేదు కదా, ఒకటే జాబితా లేదు కదా. చాలా జాబితాలలో లంబాడి సామాజిక అతిపెద్ద ఎస్టీ జాబితా అంటేనే ఎస్టీ, తెలంగాణలో ఎస్టీ అంటేనే లంబాడి వాళ్ళు బంజారా సామాజిక వర్గం 40 లక్షల మంది ఉన్నారు. వారి యొక్క ప్రాతినిధ్యం ఎక్కడ? మా సమస్యలు తెలపడానికి లేదా మా యొక్క అభివృద్ధికి కావాల్సిన పనులు చేపించుకోవడానికి మా ప్రభుత్వ వర్గంలో, ప్రభుత్వ పరిపాలన వర్గంలో మా తరపున వాయిస్ వినిపించడానికి ఎవరు లేకపోవడాన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. అదే చెప్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు ఉగాదికి ప్రకటించే మంత్రి పదవిలో బంజారా సామాజిక వర్గానికి మాత్రము మంత్రి పదవి ఇయ్యని ఎడల ముక్తకంఠంతో 40 లక్షల మంది బంజారా సామాజిక వర్గం దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము. దీన్ని తిరస్కరిస్తాం, ప్రభుత్వాన్ని తిరస్కరిస్తాం. రానున్న ఎన్నికలలో ఇట్లా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో బంజారా ఆగ్రహం ఎలా ఉంటుందో, ఇప్పుడు దాకా బంజారా యొక్క లంబాడి యొక్క ప్రేమ ఎలా ఏదో చూసిరు, మీ ప్రభుత్వ పార్టీకి ఏ విధంగా గెలిపించడమో చూసిరు. కానీ ఇప్పుడు ఒకవేళ మంత్రి పదవి విస్తీర్ణంలో మాకు అవకాశం కల్పియని ఎడల రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, దాంతో పాటు మళ్ళీ వచ్చే ప్రభుత్వ ఏర్పాటులో కావచ్చు బంజారాల యొక్క ఆగ్రహానికి గురవుతారని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. అదేవిధంగా సామాజిక పాలన, ప్రజాపాలన, ప్రజాస్వామ్య పాలన అని చెప్పుకుంటూ ఉన్న ప్రభుత్వాలు ఇట్లా దీన్ని దృష్టిలో పెట్టుకొని లంబాడి సామాజిక వర్గానికి ముఖ్యంగా ఎవరికైనా ఇవ్వండి, మాకు సంబంధం లేదు. కానీ బంజారా సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.